మన దేశంలో ఒక్కొక్క గ్రామం ఒక్కో దానికి ప్రత్యేకం. కొన్ని పంటలకు స్పెషల్ అయితే కొన్ని వంటలకు స్పెషల్, కొన్ని ఆభరణాలకు ప్రత్యేకమైతే కొన్ని అలంకారాలకు స్పెషల్. కానీ ఇప్పుడు చూడబోతోన్న గ్రామం అన్నింటికన్నా స్పెషల్. మన దేశంలో ఎక్కడో మారుమూల ప్రదేశాలలో ఈ మంత్రగాళ్లు ఉంటారని మనకు తెలుసు. అలాంటి వాళ్లు ఒక గ్రామం నిండా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆ ప్రాంతపు దరిదాపుల్లోకి వెళ్ళాం. ఈ తాంత్రిక గ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం పూర్తి గ్రామమే మంత్రగాళ్లతో నిండి కళకళలాడుతుంది. ఒక రకంగా ఇదో పెద్ద మాయా బజార్. అసలు ఈ తాంత్రిక గ్రామ విశేషం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అస్సాం వెళ్లాల్సిందే. మన ఈశాన్య భారతంలోని అతి ముఖ్యమైన రాష్ట్రం అస్సాం. ఈ అస్సాం ముఖ్య పట్టణమైన గౌహతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మయోంగ్ అనే గ్రామం ఉంది. చుట్టూ పచ్చటి అడవులతో కొండ కోనలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతం ఒళ్ళు గగురు పొడిచే భయానక క్షుద్ర విద్యను ప్రయోగించే మంత్రగాళ్లతో నిండి ఉంది. ఘటోత్కచుడి రాజ్యం లాంటి ఈ ప్రాంతం చరిత్ర గురించి ఎవరికీ సరిగా తెలియకపోయినా అక్కడ వారు చెబుతున్న దాని ప్రకారం పూర్వం మహాభారత కాలంలో ఘటోత్కచుడి రాజ్యం ఈ ప్రాంతంలోనే ఉండేదని చెప్తారు. ఆ కాలంలో మంత్ర విద్యలు, క్షుద్ర విద్యలపై తన సైన్యానికి ఈ మయోంగ్ ప్రాంతంలో శిక్షణ ఇప్పించేవాడని అంటారు. అందుకే అప్పటినుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్లు స్థిర నివాసం ఏర్పరచుకొని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్ర విద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా ఉంది. మయోంగ్ పూర్వం ఈ ప్రాంతానికి క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి వచ్చేవారట. మయోంగ్లో మంత్రగాళ్లకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఒక శక్తివంతమైన మంత్ర విద్యలు పొందటానికి భయానక బలులు కూడా ఇచ్చేవారట. ఇక్కడ ప్రజలు క్షుద్ర దేవతలను సంతృప్తి పరచటానికి ప్రతి సంవత్సరం మయోంగ్ పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు. ఆ పండుగ రోజు గ్రామంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఒకచోట చేరి వారి క్షుద్ర దేవతలను స్తుతిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కళ్ళు, మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. మొత్తానికి మన దేశంలో అతి భయానక గ్రామాలలో ఖచ్చితంగా ఇది ఒకటే.